చాకలి ఐలమ్మ సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరీ విముక్తి కోసం ఏదైతే పోరాటం చేసిందో అది నిజమైన పోరాటం. ఎందుకంటే గతంలో దేశం దొరల కింద వ్యక్తి చాకరీ చేస్తూ ఆ వ్యక్తి చాకరీని విముక్తి చేయాలనే ఉద్దేశంతో తనతో పాటు వ్యక్తి చాకరీ చేసేవారిని ఐక్యం చేసి కమ్యూనిస్టులు తట్టుకోవడం వల్ల కమ్యూనిస్టులు సలహాల సూచనల మేరకు ఈరోజు ఏదైతే ధరలు చేసింది మీద వ్యాఖ్యగా తెలిసి తిరుగుబడడం జరిగింది. ఈ చాకిలమ్మ నా కాళ్ళ మీద పనిచేస్తూ మా తాట వ్యక్తి చాకరీగా చేసేయమని తన వ్యవసాయం చేస్తుందా, నేను మన రాకుండా చేస్తుందా అనే ఉద్దేశంతో తన త్వరలు అనుచరులతో ఏదైతే చాకలి ఐలమ్మ చేసినటువంటి వ్యవసాయాన్ని పండించిన పంటని తీసుకురావడానికి పంపడం జరిగింది. తిరిగి తన కూలి వాళ్ళతోటి, వ్యక్తి చాకరీ వాళ్ళతోటి ఒక ఐక్యంగా ఏర్పడి తిరిగి పోరాటం చేసి దేశముఖ్ ధరను ఓడించి ఏదైతే తమ పోరాటంతో 4,000 ఎకరాలను తెలంగాణ సాయుధ పోరాటంగా పంచడం జరిగింది. ఇది శుభపరిణామం. కాబట్టి ప్రతి గ్రామంలో ఇది చాకలి ఐలమ్మ వర్ధంతిని జరుపుకోవాలని సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లాగా మేము ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నాం. దొరల ఆగడాల నుండి బయటపడడానికి చాకలి ఐలమ్మ ఆనాడు ఏదైతే పోరాటం చేసిందో అది చాలా విరోచితమైన పోరాటం. ఒక సామాన్యమైన బీసీ మహిళ ఆ రోజుల్లో విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఆ రోజుల్లోనే నైజాం కింద కప్పం కట్టే రామచంద్రారెడ్డి ఆ దొరల ఆగడాల్ని నిరసిస్తూ వరంగల్ ప్రాంతంలో చాలా ఆగడాలు జరిగి ఉండే. ఆ ఆగడాల్ని నిరసిస్తూ చాకలి ఐలమ్మ గారు తన భూమిని, పంటను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. ఆ దొరల్ని ఆగడాల్ని భరించలేకనే ఆమె తన మద్దతుదారులను కూడగట్టుకొని ఆ రోజుల్లోనే బావుటాన్ని ఎగిరేసిండ్రు. ఆ బీసీ మహిళా లోకానికి ఇది చాలా శుభ పరిణామము. నా తిరుగుబాటు కూడా జరిగింది. దాని ఆధారంగానే తెలంగాణ రైత సాయుధ పోరాటం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకవేళ భారతదేశంలో జరగకపోతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. భారతదేశంలో ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఆధారంగానే 10 లక్షల భూముల్ని నైజాం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంచింది. అట్లనే ఇక్కడ కూడా పేద ప్రజలకు దాని స్ఫూర్తితోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల్ని పంచింది. రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన చాకలి ఐలమ్మ మరియు అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నారు.